పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు, అదేవిధంగా నంద్యాల జిల్లా అభిరుచి మధు గారి నేతృత్వంలో ఈరోజు నంద్యాల జిల్లా యువమోర్చా అధ్యక్షులు సిల్వర్ వెంకటేష్ అధ్యక్షతన ఈరోజు ఏదైతే ఉందో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తూ ఏఐ టెక్నాలజీలో ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ప్రపంచ టెక్ దిగ్గజాలైనటువంటి గూగుల్, ఆల్ఫా ఏఐ, అదేవిధంగా ఇతర ఆంట్రోపిక్ సిఇఓలతో ఇతర దిగ్గజాలతో సమ్మిట్ నిర్వహిస్తుంటే ఈరోజు యూత్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ గూండాలు సమ్మిట్ లోపలికి దూరి అర్ధనగ్న ప్రదర్శన చేయడం నిజంగా బాధాకరం. ఇదొక సిగ్గుమాలిన చర్య. వీటిని చూసి దేశమంతా ఈరోజు బాధపడుతుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు దాదాపు 24 గంటల్లో 18 గంటలు దేశం కోసం, ధర్మం కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుంటే ప్రపంచ దేశాలు ఈరోజు ఢిల్లీలో వచ్చి మనకు పెట్టుబడుల విషయంలో కావచ్చు, సాంకేతికతతో పోటీ పడే విధంగా భారత్ను తీర్చిదిద్దుతుంటే ప్రపంచ దిగ్గజాలు తలదించుకునే విధంగా భారత్ యొక్క ప్రతిష్టతను దిగజార్చే విధంగా రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చేయడం నిజంగా దిక్కుమాలిన చర్య. వీటన్నిటిని భారత బీజేపీ యువ నాయకుల తరఫున, రాష్ట్ర యువమోర్చా తరఫున మేమందరం ఖండిస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ గూండాలకు ఇదే మా హెచ్చరిక. రాబోయే రోజుల్లో దేశం నుంచి ఈ ఇటలీ నాయకులను, కాంగ్రెస్ కల్తీ రక్తం ఉన్నటువంటి నాయకులను తరిమి కొడతాం. ఖబర్దార్ అని